హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే రక్షాబంధన్ అన్నమాట. అందుకు మా చెల్లి అయితే ఎప్పుడైతే రాఖీ అయితే కడుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు మా అక్కలు మా అత్తలు అందరైతే వచ్చినారన్నమాట రాఖీ కట్టడానికి. ఇక ఎవరైతే కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసి వీడియోలు అయితే చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ ట్రెడిషనల్ స్టైల్లో అయితే మనమైతే రాఖీ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. బాగున్నారా? మంచిగా చెప్పు. రాఖీ కట్టడానికి వచ్చినామా? రక్షాబంధన్ అని చెప్పు అందరికి. మా అక్క అయితే ఇప్పుడు రాఖీ కడుతుంది అన్నమాట. మా చెల్లె కట్టేసిన తర్వాత మా అక్క అయితే కడుతుంది. ఇక మా అక్క వాళ్ళందరైతే వచ్చినారు కదా, ఎందుకంటే మొన్న అయితే ఫుల్ వాన పడ్డది, అందుకే నా వాయిస్ అయితే ఇట్లా అయిపోయింది. ఇక వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నా. మా వాడైతే చూడండి కింద పడ్డది అయితే తింటున్నా అనమాట. వీడియోలో రికార్డ్ అయితే అంటాడు ఫుడ్ వేస్ట్ చేయొద్దని అంటున్నా. ఫుడ్ కాదురా స్వీట్ రా అని చెప్పి నేనైతే చెప్తున్నా. ఇక చూడండి దానికోసం ఆర్గ్యూ అయితే అవుతుంది. ఇక మా అక్క మోతిచూరు లడ్డు తెచ్చింది. ఒకటేసారి నోట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. మోతిచూరు లడ్డు అంటేనే అట్లుండదు అనమాట టేస్ట్. వన్ టైం డైరెక్ట్ వెళ్ళిపోవాలన్నమాట ఉంటది. ఇక మా తమ్మునికి అయితే ఇప్పుడు రాఖీ కడుతుంది మా అక్క. మా అక్క కట్టిన తర్వాత ఇంకొక అక్క అయితే కడుతుంది అనమాట రాఖీ. ఇక అందరూ అరుస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేనైతే వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను అనమాట. మీరైతే నేను ఎన్నిసార్లు చెప్పినాను ఎందుకు తీస్తున్నాను వీడియో అంటే నాకు ఒక ప్యాషన్ అన్నమాట. అందుకోసమే నేను ప్రతి ఒక్కటి వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని చెప్పేసి. ఇంకేంటంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అన్నమాట. ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో అయితే వచ్చినారు. ఇప్పుడు ఒక 10 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో 3000 అయితే కంప్లీట్ అయిపోతారు. ఒక గ్రోత్ మంచిగా ఛానల్కి అయితే మీరైతే సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇట్లాంటి సపోర్ట్ చాలా ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకేం లేదు. ఇగో మా అక్క అయితే ఇంకొక అక్క అయితే బొట్టు పెట్టేసి రాఖీ కడుతుంది అన్నమాట. చూడండి మా తమ్మునికి నాకు ఒకటేసారి కూసబెట్టేసి మన స్టైల్లో ఏంటంటే మన తెలంగాణ స్టైల్లో ఇలా రాఖీ కడతారన్నమాట. ఎందుకంటే బాండింగ్ బాగుండాలని చెప్పేసి, బ్రదర్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుండాలని చెప్పేసి రాఖీ అయితే కడతారన్నమాట. ఇంకా వేరే సైడ్ అయితే రాఖీట్ల పండుగ అని చెప్పేసి మా అన్న అయితే చెప్పినాడు. మా అన్న అయితే ఫుల్ ట్రెడిషనల్. ఇంకా చూడండి ఆ వీడియోలో మొత్తం చూడండి లాస్ట్ వరకు అయితే మా అన్న అయితే ఎలా రాఖీ కట్టించుకుండో మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మీకైతే చూపిస్తాను వీడియో. ఏమో మా అక్క అయితే ఇప్పుడు అయితే రాఖీ కడుతుంది. మా ఆవిడేమో ఇక లడ్డు కోసమే డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఇక వానికి మైక్ కావాలని చెప్పి వాడు కూడా మైక్ లో మాట్లాడతాడని చెప్పేసి అన్నాడు. ఇక ఎందుకంటే ఫుల్ అరుస్తున్నారు అన్నమాట, పిల్లలు అందరు అరుస్తున్నారు. అందుకోసమే మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట. ఇక మా అక్క గులాబ్ జామ్ చేసుకొని వచ్చింది, హోమ్ మేడ్, చాలా బాగుందన్నమాట. ఇక దాని గురించి డిస్కషన్ అవుతుంది అనమాట. గులాబ్ జాములు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎట్లా వెలుస్తుండే అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే చెప్తుంది. ఇక వానికి గులాబ్ జాములు అంటే ఇష్టం ఉండదని చెప్పి వాడైతే మా అక్కతో చెప్తుండు, వేరే స్వీట్ తీసుకొచ్చేది ఉండే అక్క అని చెప్పేసి అయితే వాడైతే అన్నాడు. మా అక్క అయితే ఫైనల్గా గులాబ్ జాములు తినిపించేసింది. ఇక మేము ఇట్లా ఓవరాల్గా అందరూ ఒక ఫెస్టివల్ టైంలో ఇక మా చిన్న చెల్లె కడుతుంది అన్నమాట. ఈమె ఫుల్ కామెడీ చేస్తుంది చూడండి ఈ వీడియోలో. లాస్ట్ మా చిన్న చెల్లి అన్నమాట, ఈమె పేరు ఖుషి. చాలా మందికి ఛానల్లో చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఈరోజు ఆమె కూడా రాఖీ కట్టేసింది. రాఖీలు అయితే కట్టించుకున్నాము. గిఫ్ట్ అయితే ఏమి ఇద్దామంటారు? మళ్ళా బాసన్ల సబ్బు ఇద్దామని అనుకుంటున్నాము. చాలా యూజ్ వస్తుంది అన్నమాట తోమనికి. వీడు కూడా అంటుండు బాసన్ల సబ్బు 1 month వస్తుంది అంటుండు. అందరు ఏమంటుండు పైసలు ఇస్తే ఖర్చు అయిపోతాయి. బాసన్ల సబ్బు ఇచ్చినామా అనుకో మొత్తం 2 నెలల దాకా యూజ్ చేయొచ్చు. పెద్ద సబ్బు ఉందన్నమాట, పెద్ద రౌండ్ సబ్బు. చూపిస్తాడు వీడు, ఇప్పుడు తీసుకొస్తాడు. ఆడుంది, తీసుకొని రా జల్దీ. ఆడ బిందెల దగ్గర ఉంది, జల్దీ తీసుకొని రా. బాసన్ల సబ్బు అన్నమాట చూపిస్తాము. 2 months ఆరామ్సే నడుస్తుంది అని చెప్పి చూపించారు అనమాట. బాసన్ల సబ్బు చూడండి. ఇంత పెద్ద బాక్స్ వెజన్ కూడా మస్తు ఎక్కువ ఉంది. 1/2 kg అన్నమాట. ఆరామ్సే 2 months వస్తుంది. ఈ గిఫ్ట్ అయితే ఇద్దాము.
ఇక్కడ ముగ్గురు ఉన్నారు, 3 డబ్బాలు తేయాలి మళ్ళా. ఒకటి వన్ టూ త్రీ 4 మెంబర్స్ కి నెల పంపిస్తాము ఒక్కొక్కటి. ఒకళ్ళ దగ్గర 1 మంత్, ఒకళ్ళు 1 మంత్. ఇంకా ఎక్స్ట్రా 3 తేయాలి గైస్. మళ్ళా ఇదొకటి, మళ్ళీ ఇంకా 3 ఎక్స్ట్రా. ఇంకా వర్త్ అన్నమాట, వర్త్ లాభం లాభం. గైస్ వర్షాలు క్లీన్ పెడతది. బెస్ట్ గిఫ్ట్ బెస్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్. నేనే ఇస్తున్నాను. రోజు మా తమ్ముడు బాసన్ సబ్బు చూపించింది కదా, ఆడి పిల్లం కోసం అట్లనే రాసి పెడతాం. బాసన్ సబ్బు ఆడి పిల్లం వచ్చినాక దొంకుట వస్తుంది. ఇప్పుడైతే ఆమె పిల్లం కోసం అన్నది కదా, మొత్తం ఆమెకే అయిపోతుంది గైస్. మళ్ళా ఎందుకులే మనకి, ఆమెకే మొత్తం అయిపోతుంది. ఇంకొక ఎక్స్ట్రా డబ్బాలు ఏమంటే తెస్తా, ఏ ప్రాబ్లం లేదు. పైసలు ఉన్నాయి మస్తుగానే. అయినా కానీ 3 తెస్తా గైస్, 3 అయినా 10 లక్షలు తెస్తా. అయినా కానీ అట్లా మాట్లాడుతుంది గైస్. థ్యాంక్ యూ. అమ్మో నేను ఇక లేచి ఒక్కొక్కరు మొక్కలేనమాట. అందుకోసమే లైన్ గా అక్షంతలు వేస్తలేరు మీరు. అక్షంతలు వేసి నాకు స్పర్శ ఉండలేదు అన్నమాట. ఏం చేస్తాం మళ్ళా, అందుకోసమని ఒకటేసారి. నువ్వు కూడా రారా జల్దీ, నువ్వు కూడా మొక్కు. నీ వీడియో కూడా తీస్తున్నా అన్నమాట. ఆంటీ విరాట్ కోహ్లీ అంటే నచ్చదన్నమాట. అడుగు, నీకు ఎవరు ఇష్టంరా? ఎవరు ఇష్టంరా నీకు? నాకు చూసావా, హ్యాపీ రక్షాబంధన్. అయితే ఫాలో అవుతున్నా అన్నమాట రూల్స్. ఆడికి రాలే అన్నమాట, అందుకే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా అన్న మొత్తం వెరైటీ స్టైల్ వేస్తున్నా అనమాట. ఎందుకు ఇట్లా ఫాలో అవుతున్నావు అని చెప్పేసి ఆహా, ఏమన్నా స్టోరీ ఉందా? మాకే తెలియదు. పుష్ వచ్చింది. రాయి తీసి ఉంగరం చేపించుకుంటాడంట. మా చెల్లె వజ్రం కట్టిందంట. చూపించేయండి. వజ్రం రాకి గోల్డ్ తోటాయిస్ బంగారం వస్తుందన్నమాట. నీకు ఈ సంవత్సరం పెళ్లి కావాలని ఆశీర్వాదం ఇవ్వండి అందరూ. అట్రండి, అక్షంతలు తీసుకోండి. ఈ బ్లాగ్ అందుకే తీస్తున్నాం అన్నమాట. మా ఇంట్లో ఎట్లయితే రాఖీల పండుగ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది అన్నమాట. నాకు పెళ్ళి వద్దు, నేను మంచి సెటిల్ కావాలని చెప్పి మొక్కినా. కాళ్ళైతే మొక్కేసిన, పెళ్లి కావాలని చెప్పు. గులాబ్ జాములు అంటారా? ఏమైందిరా? నెత్తిలోకి లేస్తుందంట. వాని బాధ ఏంటంటే వాన్ కూడా ఒక మైక్ పెట్టమని చెప్తుండు. ఇక వాన్ కూడా మైక్ పెడదాము. Thank you for watching video.